నమస్తే. నేను మీ రవి ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫ్రమ్ బిఎల్ఆర్ బిల్డర్స్. ఈరోజు యాక్చువల్గా హైటెక్స్లో టీవీ9 ప్రాపర్టీ షో జరుగుతూ ఉందండి. టీవీ9 ప్రాపర్టీ షోలో మేము స్టాల్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాము. ఇలాంటి ప్రాపర్టీ షోస్ వల్ల ఏంటి యూజ్ అంటే, మన ప్రోడక్ట్ని అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెంటరీ ఏదైతే ఉందో అది క్లయింట్స్కి ఈజీగా రీచ్ అవడానికి ఇది ఒక అవకాశం కల్పిస్తుంది. అలాగే క్లయింట్ డౌట్స్, క్లయింట్ క్వశ్చన్స్, లేకపోతే జనరల్ అవేర్నెస్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఏదున్నా కూడా వాళ్ళు ఆఫీస్కి రావటమో లేకపోతే సైట్కి రావటమో ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. అవన్నీ ఇక్కడే అడ్రస్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ టీవీ9 ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్. ఈ ఈవెంట్లో నేను గమనించింది ఏమంటే, యాక్చువల్గా మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మార్నింగ్ విజిట్ చేశారు. ఆయన ప్రతి స్టాల్ కూడా విజిట్ చేసి అక్కడ ఉన్న ఆర్గనైజర్స్తో, డెవలపర్స్తో డిస్కస్ చేయడం జరిగింది. ఆయనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, లాస్ట్ 3 months నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మళ్ళీ రీస్టార్ట్ అయింది. రీస్టార్ట్ ఐ మీన్ లాస్ట్ 1 year నుంచి కొంచెం స్టాగ్నేట్ అవ్వటం, స్లో డౌన్ అవటం ఉంది. బట్ లాస్ట్ 3 years నుంచి చాలా పాజిటివ్ చేంజెస్ వచ్చినాయి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో. ఇది నా ఫీడ్బ్యాక్ కాదు, సాక్షాత్తు మినిస్టర్ గారు ప్రతి డెవలపర్తో, ఇక్కడున్న స్టాల్స్లో ఉన్న ప్రతి డెవలపర్తో కూడా ఆయన స్వయంగా మాట్లాడి ఆయన చెప్పిన విషయాలు ఇవన్నీ. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా స్టాగ్నెట్ అయింది, ఇంకా డౌన్ ట్రెండ్లో ఉంది అనుకుంటే ఇట్స్ ఎ మిత్ అండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మళ్ళీ రీస్టార్ట్ అయింది, పూర్వ వైభవం అతి త్వరలో సంతరించుకోబోతుంది. ఇది ఒక గోల్డెన్ పీరియడ్, అంటే బయ్యర్స్ మార్కెట్ అని నేను అంటాను. ఈ టైంలో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు కోరుకున్న లొకేషన్లో ఒక మంచి ప్రైజ్లో ఒక మంచి ప్రాపర్టీని ఎక్వైర్ చేసుకునే అవకాశం మీకు దొరుకుతుంది. సో దీన్ని బయ్యర్స్ మార్కెట్ అంటారు. బట్ ఇంకొక 4-5 months తర్వాత మీరు ప్రాపర్టీ వెయిట్ అండ్ సీ మోడ్లో ఉండి 4 months తర్వాత తీసుకుందాం, 6 months తర్వాత తీసుకుందాం అంటే అప్పుడు కూడా తీసుకోవచ్చు. బట్ అప్పుడు ప్రయారిటీ డెవలపర్స్కి ఉంటుంది, అది డెవలపర్ మార్కెట్ అవుతుంది. ఇప్పుడున్న ప్రైజ్లో అయితే అప్పుడు దొరకవు. ఇది 100% నేను చెప్పగలను. ఇది ఏదో గెస్ట్ చేసి చెప్పే విషయం కాదు. టోటల్గా ఇక్కడ ఉన్న చాలామంది డెవలపర్స్తో డిస్కస్ చేసిన తర్వాత సాక్షాత్తు గవర్నమెంట్ వైపు నుంచి రెవెన్యూ మినిస్టర్ చెప్పిన విషయాలు ఇవన్నీ. అలాగే గవర్నమెంట్ ఏం చేయబోతుంది రియల్ ఎస్టేట్ని బూస్టప్ చేయటానికి, లేకపోతే లాస్ట్ 3 months నుంచి రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది రియల్ ఎస్టేట్ నుంచి, సమ్ గ్రోత్ అబ్జర్వ్ చేస్తున్నామని ఆయన చెప్పున్నారు. సో దీస్ ఆర్ ప్రూఫ్స్ అండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈజ్ వన్స్ అగైన్ గెయినింగ్ మూమెంటమ్ అనటానికి ఇది ప్రూఫ్స్ అండ్ దీన్ని ఇంకా సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ అనొచ్చు. సో దీన్ని రియల్ ఎస్టేట్లో ఒకటండి ఇప్పుడు కూడా, ఇట్స్ ఆల్ అబౌట్ రికగ్నైజింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద ప్లేస్ బిఫోర్ ఇట్ పీక్స్. అంటే 1 year తర్వాత ప్రైజెస్ ఎలా ఉండబోతున్నాయి, 2 years తర్వాత ప్రైజెస్ ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఒక పర్టికులర్ ఏరియా 1 year తర్వాత ఎలా ఉంటుంది, 2 years తర్వాత ఎలా ఉంటుంది, 5 years తర్వాత ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోతుంది అనేది మనం విజువలైజ్ చేసి ఆ డాట్స్ని కలుపుకుంటూ ఎక్స్ట్రాపోలైట్ చేయగలిగితే మనం రైట్ కైండ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాం. సో ఆ డాట్స్ని గవర్నమెంటే కనెక్ట్ చేసింది, ఈరోజు మినిస్టర్ గారే కనెక్ట్ చేశారు. సో దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. సో మా వైపు నుంచి బిఎల్ఆర్ బిల్డర్స్ నుంచి మీకు రియల్ ఎస్టేట్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, పర్టికులర్లీ ఆన్ ముంబై హైవేలో మేము చాలా ప్రైమ్ లొకేషన్స్లో ప్రీమియం ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నాం. హెచ్ఎండిఏ అప్రూవ్డ్, రేరా అప్రూవ్డ్ అండ్ బ్యాంక్ లోన్ అప్రూవ్డ్. డెవలప్మెంట్స్ ఆర్ కంప్లీటెడ్. మా యూఎస్పీ ఏంటంటే, ఒక ప్లాటింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నామంటే ఏదో ప్రాజెక్ట్ డెవలప్ చేసి వెళ్ళిపోతామని కాదు. అక్కడ దాన్ని ఒక టౌన్షిప్ లాగా డెవలప్ చేస్తున్నాం. అంటే 2 bedroom హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఈవెన్ విల్లాస్ కూడా సేమ్ సైట్లో మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఎప్పుడు కూడా ఒకటండి, ఒక లేఅవుట్ చేసి దాన్ని అలా వదిలేస్తే అక్కడ ఏం హౌసింగ్ రాకపోతే ప్రైస్ గ్రోత్ చాలా స్లో ఉంటుంది. బట్ ఆ లేఅవుట్లో హౌసింగ్ స్టార్ట్ అయితే ప్రైస్ త్వరగా పెరగటానికి, అంటే మీకు రిటర్న్స్ త్వరగా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మేము అందిస్తున్న లేఅవుట్స్ అయితే అలాంటి లేఅవుట్సే. సో ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. మా లేఅవుట్స్ డీటెయిల్స్ అంటే
ఒక ప్రీమియం లేఅవుట్ని చిట్కల్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. నియర్ టు పటాన్ చెరువు ఓఆర్ఆర్ నుంచి 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే ఆ లేఅవుట్కి అటాచ్డ్గా 4 ఏకర్స్లో విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. సో దిస్ లేఅవుట్ ఈజ్ అబౌట్ టు ఫినిష్ అండి. లాస్ట్ 4 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇలాంటి లేఅవుట్స్ చాలా అరుదుగా వస్తాయి మార్కెట్లోకి. సో ఈ లేఅవుట్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే యూ కెన్ డెఫినెట్లీ కాంటాక్ట్ అస్. అలాగే నెక్స్ట్ లేఅవుట్ వచ్చి ఐఐటికి నియర్, అలాగే తోషిబాకి నియర్, హౌసింగ్కి నియర్, వెల్ డెవలప్డ్ ఏరియాకి చాలా నియర్గా 8 ఏకర్స్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సేమ్ విత్ దిస్ ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్, బ్యాంక్ లోన్ అప్రూవ్డ్, డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీటెడ్. ఈ ప్రాజెక్ట్లో కూడా హౌసెస్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం. ఒక టౌన్షిప్ లాగా డెవలప్ చేయబోతున్నాం. ఎడ్యుకేర్ ఫెసిలిటీస్ కావచ్చు, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, అలాగే ఓఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్డుకి మిడిల్లో ఉన్న ప్రాంతంలో, అలాగే హైదరాబాద్ ఎకనామిక్ కారిడార్ నాందేడ్ హైవేకి చాలా నియర్, చాలా డెవలప్ అయిన ఏరియాలో ఉంది ఈ ప్రాజెక్ట్ కూడా. దట్ టు ఎట్ ఎఫర్టబుల్ ప్రైస్, ఎట్ ఛాలెంజింగ్ ప్రైస్ మేము క్లయింట్కి అందిస్తూ ఉన్నాము. ప్లస్ బ్యాంక్స్ కూడా లోన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ కావాలన్నా కూడా యూ కెన్ డెఫినెట్లీ కాంటాక్ట్ అస్. అలాగే కొల్లూరుకి నియర్ ఒక అపార్ట్మెంట్ ప్రీమియం లివింగ్ స్పేసెస్ మేము అందించడం జరుగుతుంది. 2 బెడ్రూమ్ నుంచి 3 BHK ఫ్లాట్స్, 1370 SFT నుంచి 1700+ SFT ఫ్లాట్స్. ఇవన్నీ అప్కమింగ్ ఏరియా అండి. నియర్ బై అన్ని అంటే మా సరౌండింగ్స్లో అన్ని న్యూ విల్లా ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి. సో 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్లో దిస్ ఏరియా ఈజ్ గోయింగ్ టు బూమ్ అప్. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎగ్జిట్ 2A ఈ వెంచర్కి, అంటే న్యూ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2A ఈ వెంచర్కి చాలా నియర్ రాబోతుంది. సో వన్స్ ఆ ఎగ్జిట్ స్టార్ట్ అయితే ప్రైజెస్ ఎట్ ఏ టైం బూమప్ అవుతాయి, గ్రో అవుతాయి. సో క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఎట్ ఎ ప్లెజెంట్ లొకేషన్, అప్కమింగ్ లొకేషన్. సో ఈ ఫ్లాట్స్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు కాల్ చేయొచ్చు. సో ఇది రెడీ టు ఆక్యుపై అండి. 3 monthsలో ఆక్యుపెన్సీ ఇవ్వబోతున్నాము. టోటల్ వర్క్ ఈజ్ ఫినిష్డ్. ఈవెన్ ఇన్సైడ్ వాల్స్ టోటల్గా ఫినిష్ అయ్యింది. 10% ఆఫ్ ద వర్క్ ఈజ్ రిమైనింగ్. సో రెడీ టు ఆక్యుపై కోసం చూస్తున్న వాళ్ళకి ఇది మంచి ప్రాజెక్ట్. ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో, SFT 5300 ప్లస్ ఎమ్యూనిటీస్. సో ఈ ప్రాజెక్ట్ని అయితే విజిట్ చేయడానికి ఒకసారి ట్రై చేయండి. సో దీస్ ఆర్ అవర్ ప్రాజెక్ట్స్ అండి. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి. నేను ఫర్దర్గా మీకు ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను. ఎనీవే థ్యాంక్ యూ అండి. హ్యాపీ ఇన్వెస్టింగ్.